ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెల్లెమ్మా, సంధ్య ఆజి కడుపును పుడుతుందిలేమ్మా, నువ్వేం బాధపడకు. సరే, తీసుకెళ్ళండి. రా నాన్న. కొంచెం జాగ్రత్త నాన్న. సరే. వెళ్ళు. ఓం శక్తి పరాశక్తి, 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 ఓం శక్తి పరాశక్తి. రే, ఈ టైంలో మా పటేల మంచం వేసి మల్లెపూలు చల్లాను రారా రాజా అని పాట రావాలి గాని ఇదేంట్రా అమ్మ కనకదుర్గ? ఏంటన్నా ఇది? ఏంటి ఇది? చారు, ఏంటమ్మా ఇది? భవానీ మాల పెద్దమ్మా, తెలియట్లేదా? భవానీ మాల, అది ఇప్పుడు ఎందుకు వేసావు? నాకు కళ్ళు లేవు కదా, త్వరగా రావాలని గుళ్ళో పూజలు చేస్తూ ఉంటే అక్కడ స్వామి భవానీ మాల వేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని సలహా ఇచ్చారు. ఓ, ఏం తెలివిచారు నీది. ఏమి పార్వతి, చూసావా? అందుకే మాల వేసుకున్నాను. తప్ప తప్పున్నారా? రే, నువ్వు ఇలాంటి పని చేసే ముందు మాకు చెప్పాలి కదా. ఏ, నా వల్ల ఏదైనా దోషం జరిగిందా మావయ్య? అది కాదమ్మా, నువ్వు మాల వేసుకునే ముందు మాతో ఒక మాట చెప్పాల్సింది. ఈరోజే శ్రీను ఆద్యలకు శాంతి ముహూర్తం పెట్టించాం. ఇప్పుడు నువ్వు మాల ధరించి ఇంట్లోకొచ్చేశావు. ఇంట్లో ఎవరైనా మాలలో ఉంటే ఆ ఇంట్లో భార్యాభర్తలు నిష్టగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అయ్యో, ఈరోజే ముహూర్తం పెట్టారా? నాకు తెలియదు కదా. మరి తెలుసుంటే నేనసలు మాలే వేసుకునేదాన్ని కాదు. వాళ్ళ శోభనం అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టేదాకా నేనిలా గుడ్డిదానిలో ఉండిపోయేదాన్ని. సర్లేండి, వాళ్ళని లోపలికి వెళ్ళమనండి. నేను బయటికి వెళ్ళి ఏ గుళ్ళోనో సత్రంలోనో తల దాచుకుంటానులేండి. అమ్మయ్యా, చారు కరెక్ట్ టైంకి మాల వేసుకుని వీళ్ళ శోభనం జరగకుండా ఆపింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం ప్లాన్ వేసింది చారు? నా మనవరాలా మజాకా? ఏమనుకుంటున్నావే? చెప్పండి, వెళ్ళిపోమంటారా? సరే, వెళ్తున్నాను. వెళ్ళిపో, పీడ విరగడైపోతుంది.
ఎక్కడికి వెళ్తావు చారు? ఉండు. బావగారు, పాపం చారు కళ్ళు లేని పిల్ల. మొన్నటికి మొన్న వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడు. వాళ్ళమ్మ చూస్తే దేశాలు పట్టుకుని వెళ్ళింది. ఇప్పుడు దీనికి కూడా కళ్ళు లేకుండా ఏ సత్రంలోనో తలదాచుకుంటే తన బ్రతుకేమవ్వాలి చెప్పండి? అయినా మనం ఇంతమంది ఉండి కూడా తన్ని అనాథలాగా సత్రంలో ఉండమంటే ఆ పాపం మనకే కదా చుట్టుకుంటుంది. వయసులో ఉన్న ఆడపిల్లకి కళ్ళు లేకపోతే ఆ జీవితం ఎంత అంధకారంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా భవానీమాల ఎన్ని రోజులు? మహా అయితే వారం 10 రోజులు, అంతే కదా? కాదు, 41 రోజులు. నలభై ఒక్క రోజులా? అంటే నా కొడుక్కి 41 రోజులు శోభనం జరగకూడదా? భవానీమాల వేసుకుంటే అలాగే ఉండాలి కదా బావా. తప్పు చేసావమ్మ చారు. భవానీ మాల వేసుకుంటే అందులో తప్పేముందక్క? మాల వేసుకోవడం తప్పు కాదు, మనకి చెప్పకపోవడం తప్పు అంటున్నాను. జానకి, చారు తనకి కళ్ళు రావాలన్న ఆలోచనతో మాల వేసిందే కాని ఇంట్లో శుభకార్యం జరగకూడదని కాదు. అది కాదురా రఘు, పంతులు గారు మంచి ముహూర్తం అని చెప్పారు. పడ్డంటి బిడ్డ కూడా కలుగుతుందని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ముహూర్తం మంచిదని ఆడపిల్లని ఆశ్రమంలో తలదాచుకోమని చెప్పలేం కదమ్మా. ఇన్నాళ్లు ఆగారు కదా, ఇంకో 41 రోజులు ఈ శోభనాన్ని వాయిదా వేద్దాం. ఆ తర్వాత కావాలంటే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టిద్దాం. అలాగే పెదనాన్న. సరే మావయ్య.